అచ్యుతాయ నమః. శత్రువు ఎదురుగా తన చేతిలో నుండి వజ్రం జారిపోయినందుకు ఇంద్రుడు సిగ్గుపడ్డాడు. అప్పుడు వృత్రుడు ఇంద్రుడితో ఇలా అన్నాడు, ఓ ఇంద్ర, వజ్రాన్ని తీసుకొని శత్రువును సంహరించు. ఇది ఏడవటానికి సమయం కాదు, అవమానమైంది అనటానికి కాదు సమయం. ఇది జగత్కారణుడు, జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకు అధీశ్వరుడు, సర్వజ్ఞుడు, కాలాతీతుడు అయిన పరబ్రహ్మకు ఎప్పుడూ విజయమే లభిస్తుంది. అంతేగాని దేహాత్మభావంతో శస్త్రాలను ధరించి యుద్ధం చేసేవారికి విజయం అన్ని కాలాల్లోనూ తమ పక్షం వైపు మాత్రమే ఉంటుంది అనే నియమం లేదు. విజయం ఎప్పుడూ ఎవరినైనా వరించవచ్చు. ఓజస్సహో బలం ప్రాణం అమృతం మృత్యుమేవచ తమజ్ఞాయ జనో హేతుం ఆత్మానం మన్యతే జడం. కాలమే మానవుల మనోబలం. ఇంద్రియ బలము, దేహబలము, ప్రాణశక్తి జనన మరణముల రూపంలో ఉంది. మానవుడు ఈ సంగతి తెలుసుకోలేక తన దేహమే జయాపజయాలకు కారణమని భావిస్తున్నాడు. ఓ ఇంద్ర, చెక్కతో చేసిన శ్రీ బొమ్మ యంత్రంతో నడిచే జంతువు యొక్క బొమ్మ కదా, వాటిని నడిపించే వాడి చేతిలో ఉంటుంది. అలాగే ప్రాణులు ఈశ్వరుడి వశంలో ఉన్నాయని తెలుసుకో. పరబ్రహ్మయే జగత్కారణమైన ఈశ్వరుడు. మాయాశక్తియే మహత్తత్వం. అహంకారం, పంచభూతాలు, ఇంద్రియాలు ప్రాణుల అంతఃకరణముల రూపంలో ప్రకటమవుతుంది. పరబ్రహ్మ యొక్క అనుగ్రహం వల్లనే మాయాశక్తి కార్యాలైన సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. ఈ సత్యాన్ని తెలియనటువంటి వాడు అస్వతంత్రుడు అయి ఉండి కూడా తాను స్వతంత్రుడుగా కర్త భోక్త అని తలుస్తున్నాడు. అది మాయ. కానీ ఈశ్వరుడే స్వయంగా ప్రాణుల ద్వారా సృష్టిస్తున్నాడు. వాటిని వాటి ద్వారానే నశింపజేస్తున్నాడు. ఆయు శ్రీ కీర్తి ఐశ్వర్యం ఆశిష పురుషస్య భవంత్యేవ హి తత్కాలే యథా నిత్యో విపర్యయాః. పురుషుడు ఆయుర్దాయం, సంపద, కీర్తి, ఈశ్వర భావము మొదలైన వాటిని తన ప్రాప్తాన్ని అనుసరించి అనుభవిస్తాడు. వ్యక్తి కోరకపోయినా వీటికి విరుద్ధంగా అపకీర్తి మొదలైనవి కూడా కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇవి కూడా తగిన కాలం వచ్చినప్పుడు తప్పక లభిస్తూ ఉంటాయి. అందువలన కీర్తి అపకీర్తులు, జయ పరాజయాలు, జనన మరణాలు, సుఖ దుఃఖాలు అనేటువంటి ద్వంద్వాల పట్ల వ్యక్తి సమబుద్ధి కలిగి ఉండాలి. సత్వరజస్తమో గుణాలు మాయాశక్తికి చెందినవే కానీ ఆత్మ చైతన్యానికి చెందినవి కావు. వాటి కార్యాలైన సుఖ దుఃఖ మోహాలయందు ఎవడైతే తన స్వరూపము సాక్షి అని తెలుసుకుంటాడో వాడికి వాటి వల్ల బంధం కలగదు. ఓ ఇంద్ర, చూడు, యుద్ధంలో నువ్వు నా ఆయుధాన్ని మాత్రమే కాకుండా నా భుజాన్ని కూడా తెగగొట్టి నన్ను ఓడించావు. అయినా కూడా నా శక్తి మేరకు నేను నీ ప్రాణాలను తీయటానికై ప్రయత్నిస్తున్నాను. ఈ యుద్ధమనే జూదంలో ప్రాణాలే పణంగా పెట్టుబడ్డాయి. ఈ క్రీడలో ఫలానా వారికి జయం కలుగుతుందని, ఫలానా వారికి అపజయం కలుగుతుందని ముందుగా తెలియదు అన్నాడు వృత్రుడు. మోసబుద్ధి లేని ఆ మాటలు వినటంతోనే ఇంద్రుడి గర్వం తొలగిపోయింది. ఆయన వజ్రాన్ని చేతిలోకి తీసుకొని నవ్వుతూ వృత్రుడిని మెచ్చుకుంటూ ఇలా అన్నాడు, ఆహా, ఓ దానవు రాజా, ఇంతటి వివేకం గల నువ్వు సిద్ధపురుషుడివి, ఆత్మరూపుడు, మేలు చేసేవాడు, జగన్నాథుడైనట్టు శ్రీహరికి నువ్వు
సర్వస్వాన్ని అర్పణం చేసుకుని సేవించావు. జనులను మోహింపజేసే వైష్ణవ మాయను నువ్వు దాటావు. అసుర లక్షణాలను నాశనం చేసుకుని మహాపురుష లక్షణాలను పొందావు. రజోగుణ ప్రధానమైన నీ బుద్ధి సత్వగుణ ప్రధానమైన వాసుదేవుడి యందు దృఢంగా నిలిచిపోయింది. ఇది గొప్ప ఆశ్చర్యం. భగవంతుడైన శ్రీహరి మోక్షానికి ప్రభువు. ఆయన యందు భక్తి కలిగి అమృత సముద్రంలో ఓలలాడే నీకు నీళ్లగుంట వంటి స్వర్గము మొదలైన వాటిలో పని లేదు కదా నీకు. నీళ్లగుంట ఎందుకు పనికి వస్తుంది నీకు అన్నాడు ఇంద్రుడు. తర్వాత వారిద్దరూ మళ్ళీ ధర్మం తెలుసుకోవాలనే కోరికతో ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ యుద్ధం చేసుకుంటున్నారు. చాలా మంచి విచిత్రమైన యుద్ధం. ఆయన ఏదో ఆత్మతత్వం చెప్తున్నాడు, ఇంద్రుడు ఏదో పోట్లాడుతూనే ఉన్నారు. ఇద్దరు మధ్య మధ్యలో కొంచెం విశ్రాంతి తీసుకున్నట్టుగా ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. పరమాత్ముడి గురించే మాట్లాడుకున్నారు, యుద్ధం చేస్తున్నారు. విచిత్రమైన యుద్ధం ఇది. ఎక్కడా కలగలేదు ఇటువంటి యుద్ధం. వృత్రుడు భయంకరమైన లోహ గుదిని గిరగిరా త్రిప్పి ఇంద్రుడిపైకి విసిరాడు. ఇంద్రుడు ఆ గుదియను వృత్రుడి చేతిని ఒకేసారి వజ్రాయంతో నరికాడు. ఇలా ఇంద్రుడు వజ్రంతో ఆ వృత్రుడి 2 చేతులను నరికివేయటంలో అతడు రెక్కలు తెగగొట్టబడి ఆకాశం నుండి నేల కూలిన పర్వతంలాగా శోభించాడు. పెద్ద దేహము, గొప్ప బలపరాక్రమాలు గల ఆ రాక్షసుడు క్రింది పెదవిని భూమికి, పై పెదవిని స్వర్గానికి ఆనించాడు. అతడి నోరు ఆకాశంలాగా లోతుగా ఉంది. అతడి నాలుక పాములాగా భయం కలిగిస్తుంది. అతడి కోరలు మృత్యుదేవత కోరల్లాగా ఉన్నాయి. అతడు ముల్లోకాలను మృంగివేస్తున్నాడా అన్నట్లుగా ఉన్నాడు. పర్వతాలను వేగంగా కదిలిస్తూ నడుస్తున్న పర్వతరాజులాగా భూమిని పాదాలతో పిండి చేస్తూ ఇంద్రుడి మీదకు వచ్చి కొండ చెలువ ఏనుగును మినింగినట్లుగా వృత్రుడు ఇంద్రుడి వాహనమైన ఐరావతాన్ని మినింగేశాడు. భలే భావం. అంతటితో ఆగకోకుండా ఇంద్రుణ్ణి కూడా మిరింగుతుండగా ప్రజాపతులు, మహర్షులు, దేవతలు చూసి ఎంత కష్టం వచ్చింది అంటూ నిరాశతో ఆక్రోశించారు. వృత్రుడితో మృంగబడ్డ ఇంద్రుడు వాడి పొట్టలోకి చేరి కూడా మరణించలేదు. ఆయనను శ్రీహరి కవచ రూపంలో కాపాడాడు. ఇంద్రుడికి త్రిగుణాత్మిక అయినటువంటి మాయాశక్తి యొక్క బలం కూడా అండగా ఉంది. బలాసురుడిని సంహరించిన ఆ ఇంద్రుడు తన వజ్రంతో వాడి పొట్టను చీల్చి బయటకు వచ్చి పర్వత శిఖరంలాగా ఉన్న వృత్రుడి తలను నరికేందుకు తన వజ్రాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం అత్యంత వేగంతో వృత్రుడి మెడ చుట్టూ తిరుగుతూ వాడి మెడను కోయటం ప్రారంభించింది. కొంతకాలానికి పూర్తిగా ఖండించింది. అదే సమయంలో సూర్యుడు మొదలైన జ్యోతిర్మండలాల దక్షిణ ఉత్తరాయణాల గతి పూర్తి అయిపోయింది. అంటే వజ్రము వృత్రుడి శిరస్సును ఛేదించి సంహరించటంతో సంవత్సర కాలం గడిచిపోయింది. ఆ శిరస్సు సంవత్సర కాలం కోసింది అన్నమాట. అచ్యుతాయ నమః.